బస్ జాతరను పాత్రలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 12 వరకు జరిగే బస్ జాతరను మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను నాన్ టీచింగ్ ఎక్స్టర్నల్ పోస్టులు ఖాళీ పోస్టులు అంటే భర్తీ చేయాలి. కళాశాలలో విశ్వవిద్యాలయంలో ఖాళీ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అంటే సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 22 నుంచి రేపు నెల నవంబర్ 12వ తారీఖు వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇటు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్థానిక స్ఫూర్తి భవనంలో గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యను దూరం చేసిందో మేము అధికారంలోకి రాగానే విద్యాశాఖ మంత్రి యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో అనేక హామీలు వాగ్దానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటంటే ఒకటి నెరవేర్చకుండా మరీ ముఖ్యంగా వారు 50% చేస్తుంటే నేనేం తక్కువ నేను 100% చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కావున ఈ ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం పరిరక్షణకై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా బస్ జాతర నిర్వహించడం జరుగుతుంది. పేద బడుగు బలహీన విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వ విద్యను దూరం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కావున 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేమేం పోరాడడం లేదు, మేమేం మా వ్యక్తిగత ఆలోచనలు మేము అడగట్లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుగా యువకుల పాదయాత్ర చేసి వేలాది మంది విద్యార్థులు యువతని సమీకరణ చేసి ఆనాడు నారా లోకేష్ గారు మాటలు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం అంగట్ల సరుకులాగా మొత్తం కూడా కళాశాలలో సీట్లను కూడా అమ్ముకుంది, ప్రభుత్వ విద్యను మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని చెప్పి మాటలు చెప్పారు. ఆ విధంగా మైకుల ముందు ఊదినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖను గాలి కొనేసి ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒకవైపున విద్యార్థులకి కావాల్సిన విద్యను దగ్గర చేయలేకపోతున్నారు, మరి మేము ఎక్కడో కంపెనీలు తీసుకొని వస్తున్నామన్నారు. కంపెనీలు కూడా ప్రభుత్వ కంపెనీలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళు పెంచి పోషిస్తున్న పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తుంది. విద్యాశాఖకి ఈ వెంటనే ఈయన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.